వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం. రాబోయే 15వ తేదీ కల్లా మహిళలకు అందరికీ ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి మనము మీకందరికీ తెలుసు, ఇప్పటి వరకు మనం చెప్పినాయన్నీ చేసాం. 1వ తేదీ పెన్షన్ ఇచ్చాం, దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది. అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో. అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరు అందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకుముందు 3000 ఇస్తున్నాం, ఇప్పుడు 6000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ పీపుల్కి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం దివ్యాంగులకు కూడా 6000 లెక్కన ఇవ్వడం జరిగింది. డిజేబుల్డ్ పీపుల్కి అంటే మరి అసలు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 15000 ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు, పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు, సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామని. అసలు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి, ఒక్క గుంతల రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఏది ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇల్లు ఇవ్వలేకపోతున్నామని మేము ఈ రోజు బాధపడుతున్నాం. దాని మీద ఎంతో పని చేస్తున్నాం. ఎలాగా మీకు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పి, ఉన్న ఇల్లు ఎలా బాగు చేయాలి అని చెప్పి. కానీ గత ప్రభుత్వంలో స్థలాలు పెట్టారు, ఇల్లు పెట్టారు, మీ పేర్లు రాసుకున్నారు, కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు. అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఎన్నో ఉన్నాయి. తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇళ్ళన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే చవిటి కాలువలు లేవో, రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనము ఒక పేద ప్రజల కోసం కలలు గని వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పించేదానికి ఏమేం చేయాలో, ఎక్కడెక్కడ మనకి పరిశ్రమలు తీసుకురావాలో అని పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరితో కలిసి మనము ఈ ప్రభుత్వంలో ఉన్నాం. వీళ్ళందరూ కూడా మీ బాగోగులు, నేను కూడా వాళ్ళతో కలిసి మీ బాగోగుల గురించి ఆలోచించి మీకేం కావాలో తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీకు అందరికీ కూడా అవి తీరుస్తానని మరోసారి మాటిస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.